అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి హనుమాన్ జయంతి కదా, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఇంకా వచ్చేసి ఇది బుధవారం రోజు వీడియో. విష్ణువుకు పూజ చేసుకున్నాను. విష్ణు సహస్రనామాలు, మళ్ళీ వినాయకునికి గరక పెట్టుకొని పూజ చేసుకొని, మళ్ళీ సరస్వతీ నమశుభ్రం వరదే కామరూపిణి విద్యారంభం గరిష్యామి సిద్ధిద్భవతు మేషద పద్మపత్ర విశాలాక్షి అనే అమ్మవారికి శ్లోకం సరస్వతి మాతకు ప్రతిరోజు వినాయకునికి సరస్వతి మాతకు చదువుకుంటాను. మరి వీలైతేనా గురు బ్రహ్మ గురు విష్ణు అది చదువుకుంటా. మరి ఇంకా వచ్చేసి కిచెన్లోకి వస్తేనే ఇంకా టిఫిన్ చేయాలి కదా, లేట్ అయిపోతుంది. ఇంకా పూజ పనులంతా పూర్తి అయిపోతానే ఇంకా టిఫిన్ చేయాల, సద్దరొట్టి చేద్దాం అనేసి ఇంకా సద్దరొట్టికి వచ్చేసి కావాల్సిన పదార్థాలన్నీ శనక్కాయ విత్తనాలను ఎండుమిర్చి ఇది పౌడర్ చేసేసి కచ్చపచ్చగా మిక్సీ కట్టుకొని ఆ పౌడర్ వేసేసి సాల్ట్ వేసేసినాను. సాల్ట్ తర్వాత నువ్వులు, నల్ల నువ్వులు, మళ్ళీ జీలకర్ర ఇవన్నీ కలిపేసేసేది. అసలు బాగా టేస్టీగా ఉంటుంది. ఉత్తదైనా కానీ ఉత్త రొట్టె అయినా తినచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచి బలమైన ఆహారము. ఇంకా నీళ్లు పోసేసి మనము కలుపుకొని ముద్ద చేసుకుండేసేది. ఒకవేళ రాలేదనుకో కొంచెం వచ్చేసి వేడి నీళ్ళు పోసుకుంటేనే బాగా వస్తుంది. వచ్చేవాళ్ళు చల్లనీళ్ళతో అయినా చేసుకోవచ్చు. ఇంకా ఆ విధంగా పిండి అంతా కలుపుకున్నాను. కొంచెం ఓలిక్ షీట్ ఉంటుంది కదా, దానికి కొంచెం ఆయిల్ అనేసేసి, ఇది పిండితో కానీ చెయ్యొచ్చు. పిండితోనూ చేస్తాను, నేను దీంతో చేస్తాను. చెయ్యి నాకు ఎక్కువ నొప్పి వస్తుంది అనేసి పిండితో కొంచెం ఎక్కువ తట్టాలి కదా. ఇదైతే కొంచెం ఆయిల్ పట్టించింటాము. ఒక్కసారి ఆయిల్ రాసుకుంటే చాలు, బాగా రొట్టె అంతా ఈజీగా తీడేసుకోవచ్చు. రానోళ్ళు వచ్చేసి వేడి నీళ్ళతో చేసుకుంటేనే బాగా వస్తుంది. ఇది ఉత్త రొట్టె అయినా తినచ్చు, కొంచెం పెరుగులో అద్దుకొని తినచ్చు. ఇంకా చౌడేకాయలు, బీన్స్ అలాంటి వేపుళ్ళు అయితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేమైతే 2 రోజులకు 3 రోజులు కానీ ఇది ఎక్కువ 2 కేజీలు 3 కేజీలు పిండి తెచ్చుకోకూడదు. సద్దపిండి ఎప్పుడు 1 కిలోనే ఆడించుకోవాలా, లేదనుకో 1 కిలోనే తెచ్చుకోవాలా. ఎందుకంటే చాలా రోజులు ఉందనుకో ఎందుకో సద్దపిండి చేదు వస్తుంది. యా పిండి రాదు కానీ సద్దపిండి చేదు వస్తుంది రొట్లు చేస్తేనే, ఎక్కువ రోజులు నిలువ వింటే పిండి. అందుకు నేను 1 కిలోనే తెప్పించుకుంటాను. మాకంటే దగ్గర ఉంది, తెప్పించుకుంటాను. ఇంకా మేమిద్దరమే ఉంటే అవి ఒకటి, మేము 2 5 రొట్టెలే కాబట్టి ఏమి ఎక్కువ పిండి పట్టదు. ఇంకా బాబు కానీ అన్నాడుగా, బాబు అయినా 2 రొట్టెలే తినేది. ఇంక ఉదయాన్నే చేస్తేనే ఇంక వాళ్ళకే ముగ్గురికి చేస్తాను, ఇంకా సాయంత్రం అయితేనే అందరికీ చేస్తాను. ఇంక ఈ విధంగా స్టవ్ వెలిగించేసి ఇంకా పెనం పెట్టేసినాను. ఇంకా రొట్టె అంతా తీడుకున్నాను. ఇంకా కొంతమందికి మోషన్ కాక ఇబ్బంది పడతా అంటారు చూడు, వాళ్ళకైతేనా మోషన్ అయితేనా భలే అవుతుంది ఈ రొట్టె తినే రోజు. మార్నింగ్ వెళ్ళేది 2 సార్లు 3 సార్లు వెళ్తాం మేము ఈ రొట్టె తిన్నప్పుడు. మన చిరుధాన్యాల్లో ఈ ధాన్యం కానీ చాలా మంచిది కదా. ఈ విధంగా బాగా రొట్టె బాగా చుట్టూ అట్లా తిప్పుతా కాల్చడం వల్ల రొట్టె బాగా టేస్టీగా బాగా చుట్టూ కాలుతుంది. మనకు ఆయిల్ అనేది ఏమి ఎక్కువ పట్టదు. దానికి వచ్చేసి చాలా తక్కువ, ఒక్కసారి అట్లా అప్లై చేసినామనుకో రొట్టెలు అన్నీ అయిపోతాయి. ఈ విధంగా ఇంకొక రొట్టె తిన్నాను, ఒక రొట్టె కాల్చినాను, ఒక రొట్టె పెనం పైన ఉంది. ఇంకా 2 రొట్టెలు, ఇంకా అంతే రొట్టెలు. అది వచ్చేసి ఇంకా అరిటాకు మీద వేసినాను. వేడి అట్లే అరిటాకు వేస్తేనా దాని ఆకు ఔషధ గుణాలన్నీ రొట్టెకి వస్తాయి అనేసి వేసినాను. ఇంకా రొట్టెలు అయిపోతానే దాంట్లోకి ఏముందంటేనా, బాబు అయితే కొంచెం కారం ఉంటుంది కదా, పెరుగు వేసుకుందా, అవ్వచ్చు ఉత్త రొట్టె తినింది, ఏం వద్దులేమ్మా అనేది. ఇంకా ఆయన వచ్చేసి నిన్న అది కొంచెము చిగురుపప్పు ఉండే, ఇంకా అది పెట్టేస్తే ఇంకా అది తినేసా. మళ్ళీ వచ్చేసేసి ఒక్క నిమిషం ఇట్లా ఆగినామనుకో, నేను వెంటనే తీద్దామని చూస్తే రాలేదు చూడండి, మీకు చూపిద్దామనేసి ఇట్లా 1 సెకండ్ వేడైతేనా అది షీట్ కానీ వేడైందనుకో రొట్టె అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా లేస్తుంది. బాగా ఈజీగా చేసుకోవచ్చు. మంచి ఆహారము, పిల్లలకు పెద్దలకు మంచిది, బాగా అరుగుదల ఉంటుంది, బాగా అన్నీ ఉండేవి కాబట్టి తిని ఆరోగ్యాన్ని తెచ్చుకోండి అందరూ.
మరి వచ్చి ఉలవల రసం పెడతానని ఈ ఉలవలు వచ్చేసి 16 గంటలు నానబెట్టాలా, అంత గట్టిగా ఉంటాయి ఉలవలు చూడండి. మళ్ళీ వచ్చి 20 విజిల్ ఇప్పించినాను కుక్కర్లో. 20 విజిల్ వచ్చేసి కుక్కర్కి వేసేసి కొంచెం వాటర్ వేసేసి 20 విజిల్ ఇప్పించినాను. దీనికి ఉలవ రసానికి ఏమేమి కావాలో చూపిస్తాను. ఇవన్నీ కావాలా: చింతపండు రసము, కారం పొడి, మరి మెంతి పొడి, జీలకర్ర పొడి, మళ్ళీ వచ్చేసి మిరియాల పొడి, బెల్లము, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు ఇవన్నీ అవసరము. ఆ పక్క పోపుకు కానీ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అంటే వీడియో తీసేకి వెల్లుల్లి కానీ కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఇంకా అది వచ్చేసి ఉలవలన్నీ తీసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునేది. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అప్పటికి, ఆయన కానీ రాలేదు. సరే నేనే తీసుకుంటా చేద్దాంలే అనేసి చేస్తాను. అందుకు అన్నీ రెడీగా పెట్టుకొని మీకు చూపిస్తాను. ఈ విధంగా మిక్సీ జార్లోకి ఉలవలన్నీ తీసుకుంటాను. వాటర్ వచ్చేసి అట్లే పెట్టేస్తున్నాను దాంట్లోకి. అది వచ్చేసి మెత్తగా మనం పూర్ణం వేసుకుంటామే ఆ విధంగా మిక్సీకి కొంచెం ఒకవేళ తిరగలేదనుకో కొంచెం వాటర్ వేసి అయినా మిక్సీ పట్టుకోవచ్చు. మరి వచ్చి స్టవ్ వెలిగించేసి కుండలో వచ్చేసి నీళ్ళు పెట్టేసినాను. ఉలవల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఉలవలు అనేది చాలా బలమైన ఆహారము. మన ఒళ్ళులో కొవ్వు ఉంటుంది చూడండి, తగ్గిస్తుంది. మనకు పొట్ట లావుగా గ్యాస్ ఎక్కువ ఉంది అని అంటారు, అప్పుడు కానీ మనకు చాలా లాభము ఈ ఉలవలు తినడం వల్ల. ఆరోగ్యానికి చాలా ఎక్కడైనా పండుతాయంట. ఇప్పుడు మనకు ఆవులు, గుర్రాలు, ఎద్దులు, పశువులు అనే ప్రతి పశువుకు పెట్టి బలంగా ఉంటాయి చూడండి. నాకు తెలిసిండేటివి కొన్ని విషయాలు. ఇవి తినడం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా పీరియడ్స్ సరిగ్గా రాకోకుండా ఉంటాయి వాళ్ళైతేనా రెగ్యులర్గా ఇది ఆహారంలో కొంచెం కొంచెం డైలీ అలవాటు చేసుకుంటే ఎక్కువ శాతం తింటా అంటేనా వాళ్ళకి రెగ్యులర్గా కానీ పీరియడ్స్ వస్తాయంట. నేనైతే ఎక్కువ శాతమే తిన్నాను ఒకప్పుడు, కానీ ఇప్పుడు కొంచెం తగ్గించినాను. అప్పుడప్పుడు మా ఇంట్లో ఇది కానీ మనం రెగ్యులర్గా ఏమేమి వంటలు చేసుకుంటామో ఆ వంటల్లో ఇది కానీ మా ఇంట్లో రెగ్యులర్గానే ఉంటుంది. ఉలవరసం ఈరోజు చేసి రేపు తిని ఉదయం చేసి సాయంత్రం భలే టేస్ట్ ఉంటుంది. దీంట్లో కొంచెము ఇంకా వెన్న కానీ మీగడ కానీ వేసుకొని తింటేనే భలే టేస్ట్ ఉంటుంది. ఉలవల వల్ల మనకు ఆరోగ్యానికి చాలా నవధాన్యాల్లో కానీ ఒకటిగా చేర్చినారు కదా ఈ ఉలవలను. ఏ ప్రాంతంలో అయినా కానీ పండుతాయి చూడండి ఈ ఉలవలు. మరి ఇంకా కుండ శుభ్రం చేసేసి కుండలో చేద్దాంలే అనేసి కుండ శుభ్రం చేసేసి దాంట్లో ఎసురు పెట్టినాను. ఎసురు పెట్టి ఎసురు మరిగే లోపల అది మిక్సీ పట్టుకున్న ఉలవలు పేస్ట్. ఉలవలు చాలా గట్టిగా ఉంటాయి, ఉడకాలంటే చాలా కష్టం. నేను 16 గంటలు నానేసినాను, 20 విజిల్ ఇప్పించింటే అప్పుడు మెత్తగైనాయి. దాంట్లోకి వచ్చి ఆ పేస్ట్ అంతా కలిపేసినాను. మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసేసినాను. ఇప్పుడు పసుపు ఏమేమి వేస్తానో చూపిస్తాను. పసుపు వేసిన తర్వాత మరి ఇంకొచ్చేసి కారము, కొంచెము దీనికి కారము పులుపు అనేది ఎక్కువ పడుతుంది. ఇది వచ్చేసి మెంతి పొడి కంపల్సరీ వేయాల. మెంతి పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేయాల్సిందే. దీనికి మసాలా అంటూ అవే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని. ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ఇంకా మిరియాల పొడి వేసేసి ఇంకా బెల్లము, చింతపండే వేయాలి కానీ దీనికి టమోటాలు వేయకూడదు. మరి వచ్చేసి ఆనియన్స్ కానీ ఎక్కువ పోపు పెట్టకోకుండా లైట్గా పోపు పెట్టి వేయాలి. నేను ఏ విధంగా చూపిస్తా చూడండి. మిరియాల పొడి ఇది. ఇంకా వచ్చేసేసి ఇంకా కచ్చా పచ్చగా వెల్లుల్లి ఇట్లా దంచుకొని, చిన్న రోలు ఉంది కదా దాంట్లో లేదనుకో కింద అయినా దంచుకొని ఆ విధంగా వేసేసేది. ఇంకా బెల్లము బెల్లం కానీ కొంచెం ఎక్కువే పడుతుంది. దీనికి ప్రతి ఒక్కటి ఎక్కువ పడుతుంది, బాగా టేస్టీగా ఉంటుంది ఈ రసము. కొత్తిమీర అంతా చిన్నగా కట్ చేసుకున్న, కరివేపాకు, చింతపండు ఇది రసం తీసుకొని చింతపండు రసం తీసుకున్నాను. ఈ విధంగా ఇది వచ్చేసేసి మళ్ళీ మరిగేది కానీ చాలా టైం తీసుకుంటుంది. ఉలవచారు అంటేనే మరిగేకి చాలా టైం, ఉడికేకి చాలా టైం, ఆరోగ్యానికి కానీ అంత లాభాలు ఉన్నాయి. ఇంకా పెయిన్స్ ఉంటాయి, వేడి ఒళ్ళులో ఎక్కువ పుట్టలు అంటారే వాళ్ళు తింటేనే చాలా మంచిది. పెయిన్స్ ఎక్కువ ఉండే వాళ్ళకు కానీ చాలా
మంచి ఆహారం ఇది. ఎందుకంటేనా పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వేడి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల కానీ నొప్పులు అనేది చాలా తగ్గిస్తుంది. కానీ మజ్జిగ వచ్చేసి 1 లీటర్ మజ్జిగ తీసుకోవాలి. ఈ ఉలవల చారు తింటే వేడి ఎక్కువ అవుతుంది, మళ్ళీ చాలా ఒళ్ళుకు ఇట్లా నురుగు వస్తుంది చూడు, ఆ నురుగు లోపలికి రసంలో ఇమిరిపోయేదాకా ఉలవచారు మరిగించాల. ఇంకో చిక్కగా ఉలవచారు ఎంత టేస్టీగా ఉందంటే మేము అందరూ ఇంకా వచ్చేసి బాగా తినేసినాము ఉలవచారు. బాబు కానీ బాగా తింటాడు, ఇంట్లో అందరూ తింటాం లేదు బాగా. ఇంకా పోపు పెట్టేసి బాగా మరిగిచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసినాను. మనం మరొక వీడియోలో కలుద్దాము. మళ్ళీ ఇంకా ఈరోజు పొల్లుగానే ఆర్డర్ ఉన్నాయి, పొల్లు చేయాల. ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకరికి నా వీడియోలు ఏమన్నా నచ్చితే షేర్ చేయండి.